students, namaste, welcome to my YouTube channel. This is Raj sir, digital content creator, physical science. Namaste, Sharanarthi. Yes, Telugu channels lo physical science lo వచ్చేసి digital content student కి అర్థమయ్యే విధంగా చాలా ప్రాక్టికల్ గా ప్లాన్ చేస్తాను. ఓకేనా? మీకోసం టుడే టాపిక్ is gravitation. Let's go to the topic. Yes. See children, my dear students, ప్రతి ఒక్కరు ఒక జూనియర్ సైంటిస్ట్ లాగా ఆలోచించండి. అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ న్యూటన్ ఎలా అబ్జర్వ్ చేశాడు, ఈ టాపిక్ మొత్తం లాస్ ఆఫ్ మోషన్ కానీ గ్రావిటేషన్ అనేది మనకి ఏ విధంగా అందించాడు, ఏ ఈక్వేషన్స్ ఎలా చేశాడు అనేది ఒకసారి చాలా సైంటిఫిక్ టెంపర్తో ఆలోచించి ఓకే మీ స్టడీస్కి హెల్ప్ఫుల్గా చేసుకుంటారని ఆశిస్తూ రాజు సార్, లెట్స్ గో టు ద టాపిక్. ఎస్, బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, స్టూడెంట్స్ ప్లీజ్ ఫస్ట్ టైం చూసినట్టు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ స్కూల్ లెవెల్లో ఫౌండేషన్, మ్యాథ్స్ సైన్స్ ఫౌండేషన్ అనేది కంపల్సరీగా రాజు సార్ అందిస్తాడు. కాబట్టి చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. కంపల్సరీ రెగ్యులర్గా వీడియోస్ అనేది చేస్తున్నాను కాబట్టి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. ఇప్పుడు మనం స్క్రీన్ పైన మనం ఒక వీడియో చూద్దాము. అబ్జర్వ్ కేర్ఫుల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. రన్నింగ్ నోట్స్ తీసుకోండి, నోట్స్ కూడా రాసేసుకున్నాను. ఎస్, చూడండి, అక్కడ యాపిల్ చెట్టు కింద న్యూటన్ కూర్చున్నాడు. యాపిల్ వచ్చేసి కింద పడింది, న్యూటన్ వచ్చేసి ఆలోచిస్తున్నాడు. ఓకేనా? సో ఏంటి రీజన్ ఏంటి, యాపిల్ కింద ఎందుకు పడింది? ఒక చెట్టు నుంచి. ఎర్త్ అనేది స్పెరికల్ షేప్ లో ఉంది కదా, అది స్పియర్ ఉన్నప్పుడు చెట్లన్నీ ఇలానే ఉంటాయి. ప్రతి చెట్టు నుంచి ఆ ఫ్రూట్ అనేది ఎర్త్ పైన పడుతుంది అన్నప్పుడు మనకు ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎర్త్కు ఉందని చెప్పేసి అబ్జర్వ్ చేశాడు. చూడండి, ఆ విజువల్స్ లో మనకి రెయిన్ వచ్చినా సరే, ఏ ఆబ్జెక్ట్ అయినా సరే ఎర్త్ సర్ఫేస్ మీద పడుతుంది. ఎర్త్ స్పెరికల్ గా ఉందని ప్రూవ్ అయినప్పుడు అన్ని ఎందుకు ఎర్త్ సెంటర్ వైపు వస్తున్నాయని చెప్పేసి న్యూటన్ ఆలోచించడం ఇక్కడ గమనించవచ్చు. సో ఒక యాపిల్ కి ఎర్త్ కి కాకుండా ఎర్త్ కి మూన్ కి మధ్యలో మరియు మూన్ కి సన్ కి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది అని ఒక కన్క్లూజన్ కి వచ్చేసాడు. ఫైనల్ గా ఏ టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో అయినా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది అని చెప్పేసి న్యూటన్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్. చూడండి, ఇక్కడ ఒక టెక్స్ట్ బుక్, ఒక కార్ ఉంది. ఈ రెండింటి మధ్యలో కూడా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. అంటే టెక్స్ట్ బుక్ ని కార్ ఎంత ఫోర్స్ అయితే లాగుతుందో, కార్ కూడా టెక్స్ట్ బుక్ ని అంతే ఫోర్స్ తో ఇక్కడ వచ్చేసి అప్లై చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇవి రెండే కాకుండా ఇవి రెండు ఎర్త్ కు నియర్ గా ఉన్నాయి కాబట్టి ఎర్త్ ఫోర్స్ అప్లై చేస్తుంది, సన్ కూడా ఫోర్స్ అప్లై చేస్తుంది. ఇలా ప్రతి టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది అని చెప్పేసి మన న్యూటన్ చెప్పిన స్టేట్మెంట్ మనం అర్థం చేసుకోగలమా మై డియర్ స్టూడెంట్స్? ఒక సింపుల్ గా ఆలోచించండి. జనరల్ టాపిక్, యూనివర్స్ లో ఉన్న ఏ టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో అయినా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. బట్ మనకు ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది మాస్ హెవియర్ గా ఉంటే ఎక్కువ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తో పుల్ చేస్తుంది, తక్కువ మాస్ ఉంటే తక్కువ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. సో అక్కడ మన స్టేట్మెంట్ మనం ఇప్పుడు చూద్దాము. నెక్స్ట్ నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ యాక్టివిటీ. స్టూడెంట్స్, అబ్జర్వేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి మనకు ఎర్త్ మూన్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మూన్ ఎర్త్ పైన ఎర్త్ని అట్రాక్ట్ చేస్తుంది, ఎర్త్ వచ్చేసి మూన్ అట్రాక్ట్ చేస్తుంది. బోత్ అట్రాక్ట్ ఈచ్ అదర్, రైట్? సో మీకు డౌట్ వస్తుంది, సార్ మరి ఎర్త్ మూన్ అట్రాక్ట్ చేసినప్పుడు ఎర్త్ పైన మూన్ అనేది ఫాల్ అవ్వాలి, ఎర్త్ పైన మూన్ పడిపోతుందా? రీజన్ హియర్ ఆన్సర్ ఈస్ నో. సో వాట్ ఈస్ ద రీజన్ ఏంటి అన్నప్పుడు చిన్న కాన్సెప్ట్, ఆ వీడియో కూడా మనం తర్వాత చూద్దాము. ఒక చిన్న యాక్టివిటీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. రైట్, ఒక బల్బు తీసుకున్నాను నేను. ఇక్కడ బల్బుకి ఒక స్ట్రింగ్ని ఇక్కడ వచ్చేసి స్ట్రింగ్ టై చేశాను. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేస్తామంటే ఒక సర్క్యులర్ పాత్లో తిరిగే ఆబ్జెక్ట్కి అవే ఫోర్స్ ఉంటుంది. అంటే సెంటర్ వైపు కాకుండా సెంటర్కి దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది, రైట్? సో ఒకసారి చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇది ఒక బల్బు. నేను ఇలా రొటేట్ చేస్తున్నాను. రొటేట్ చేస్తున్నప్పుడు నేను స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ బల్బ్ అనేది స్ట్రైట్ పాత్లోకి వస్తుంది, అంటే పైకి లిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు దాని స్పీడ్ తగ్గినప్పుడు ఏమైంది చూడండి, ఆటోమేటిక్గా కిందికి వచ్చేసి. అంటే స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే ఏ ఆబ్జెక్ట్ అయినా సరే సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా దానిపైన సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అంటే సెంటర్కి దూరంగా ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది.
ఇక్కడ వచ్చేసి రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి టువర్డ్స్ ఎర్త్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, దాన్ని మనం సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాము. సో అవే ఫ్రమ్ ఎర్త్కి అవే ఫ్రమ్ ఎర్త్ ఇక్కడ వచ్చేసి రిజల్టెంట్ డైరెక్షన్లో మనకి మూన్ అనేది రొటేట్ అవుతుంది. ఎర్త్కి దూరంగా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సెంట్రిపిటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, ఈ టూ ఫోర్సెస్ వల్ల ఎఫ్ రిజల్టెంట్ ఫోర్స్ అనేది మనకి సర్క్యులర్ పాత్లో ఆబ్జెక్ట్ అనేది రొటేట్ అవుతుంది, మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, అదనమాట. నెక్స్ట్, దిస్ ఈస్ ద యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఇక్కడ వచ్చేసి మన టోటల్ చాప్టర్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యూనివర్సల్ లా. ఎర్త్కి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత ఉంటుంది, ఎందుకు ఉంటుంది అని చెప్పేది ఇక్కడ వచ్చేసి మనకి యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఈ పిక్చర్ నుంచి ఏం చేస్తున్నాం చూడండి ఒకసారి. 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 2 ఆబ్జెక్ట్స్కి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంది. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేస్తుంది, సెకండ్ ఆబ్జెక్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చి బ్లూ కలర్లో ఉన్నది ఎర్త్ అనుకుందాము, అదర్ కలర్ ఈస్ మూన్. ఎర్త్ ఈస్ బిగ్గర్ దెన్ మూన్. ఎర్త్ ఎక్కువ మాస్ ఉన్నప్పుడు ఎక్కువ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్తో మూన్ అట్రాక్ట్ చేస్తుందా? ఇస్ ఇట్ పాసిబుల్? అంటే దట్ మీనింగ్ రైట్. ఇక్కడ ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు 2 ఆబ్జెక్ట్స్ సేమ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది వాటి మధ్యలో ఉంటుంది. సేమ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఎర్త్ మూన్ ఎంత ఫోర్స్తో అయితే మూన్ పైన ఎంత ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తే మూన్ కూడా ఎర్త్ పైన కూడా సేమ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది అప్లై చేస్తుంది అని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో వాటి మధ్యలో ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రొడక్ట్ ఆఫ్ మాసెస్. ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ F is directly proportional to product of masses m1 into m2. First object m1, second object m2. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాము. నేను పర్సన్ ఉన్నాను, ఇక్కడ ఒక మార్కర్ ఉంది. ఇక్కడ మార్కర్ కూడా ఒక ఆబ్జెక్టే, మార్కర్కి మాస్ ఉంది, నేను పర్సన్ నాకు మాస్ ఉంది. ఈ 2 ఫోర్స్ ఇక్కడ వచ్చేసి మార్కర్ వచ్చేసి నేను మార్కర్ని అట్రాక్ట్ చేయాలి కదా. ఓకే, ఇలాగా. బట్ ఇక్కడ మార్కర్ అండ్ మీ బోత్ ఆర్ ఆన్ ద ఎర్త్. సో ఎర్త్కి మాస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ మాసెస్ ఎర్త్ మాస్ మార్కర్ మాస్ అనేది ప్రొడక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ డైరెక్షన్లో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది మోర్. సో దట్స్ వై ఇఫ్ ఐ లీవ్ దిస్ మార్కర్ ఇట్ విల్ గో ఇన్ దట్ డైరెక్షన్. క్లియర్ అబ్జర్వేషన్. ఎర్త్ పై వైపు వెళ్తుంది అంటే ఏ ప్రొడక్ట్ ఎక్కువ వస్తే ఆ 2 ఆబ్జెక్ట్స్ కాంబినేషన్లో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది గ్రేటర్ ఉంటుంది. నెక్స్ట్, ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ సపరేషన్. ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ని మధ్యలో ఫోర్స్ ఆఫ్ డిస్టెన్స్ సపరేషన్ స్మాల్ ఆర్గా తీసుకున్నాడు. కొన్ని టెక్స్ట్ బుక్స్లో స్మాల్ డి ఉంటుంది. స్మాల్ డి ఉంటే స్మాల్ డి తీసుకోండి, స్మాల్ ఆర్ ఉంటే స్మాల్ ఆర్. సార్ ఈ డిస్టెన్స్ సపరేషన్ ఎక్కడి నుంచి? సర్ఫేస్ నుంచా, సెంటర్ నుంచి? డిస్టెన్స్ సపరేషన్ ఫ్రమ్ ద సెంటర్స్ ఆఫ్ ద 2 బాడీ సెంటర్స్ నుంచి మాత్రమే మనం ఈ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ సపరేషన్ డినామినేటర్లో ఉంది కదా, ఇన్వర్స్ ప్రపోర్షన్. ఈ రెండింటి కాంబినేషన్లో మనం రాస్తే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ సపరేషన్ మనకి ఇలా వచ్చేస్తుంది. సో బై కీపింగ్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్ proportional to constant capital G into m1 into m2 by r square అని కానీ d square అని కానీ మనం ఇక్కడ రాస్తున్నాం. Yes students, so this is the derivation of gravitational force, right? దీని నుంచి మనము G is equal to రాయొచ్చు. G is equal to రాస్తే force into distance square r square by masses అనేవి డినామినేటర్లోకి వస్తున్నాయి. 1m2 is equals to capital G. సో ఇలాగ మనము ఒక G వాల్యూ అనేది డెరైవ్ చేశారు మనకు. G వాల్యూ ఈజ్ G is equals to 6.67 into 10 to the power of -11 న్యూటన్ మీటర్ స్క్వేర్ kg ఇన్వర్స్ 2. సార్ ఈ వాల్యూ యూనిట్ ఎలా వచ్చింది చూడండి. ఇక్కడ ఫోర్స్ యూనిట్ న్యూటన్, ఇక్కడ డిస్టెన్స్లో r స్క్వేర్ ఉంది కాబట్టి మీటర్ స్క్వేర్, లెంత్ మీటర్ స్క్వేర్, కింద మాస్లు 2 ఉన్నాయి. సో kg డినామినేటర్ కాబట్టి -2. సో ఇలా మనకు వెరీ సింపుల్గా న్యూటన్ ఇచ్చిన గ్రావిటేషన్ ఫోర్స్ డెరివేషన్ అనేది మనము ఇలా నేర్చుకున్నాం. ప్లీజ్ పాస్ ద వీడియో అండ్ కాపీ ద నోట్స్. ఓకే, థ్యాంక్ యూ. Now let us see the definition
a statement of the Newton's universal law of gravitation. Let me say one thing. Once I will tell you the statement. Gravitational force of attraction is always directly proportional to the product of masses and inversely proportional to the square of the distance between the objects from the centers. Okay, and the direction of force of attraction is in the direction. In which direction? Along the line joining of the centers. Okay, let's go to the statement. Once see the statement here. Every body in the universe attracts other body with a force which is directly proportional to the product of their masses, means product m1 into m2, and inversely proportional to the square of the distance between them. Right? Next, here we have to discuss about F12 అంటే ఏంటి, F21 అంటే. సరే జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. F12 ఇక్కడ F21 అంటే సెకండ్ ఆబ్జెక్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ని అట్రాక్ట్ చేసే ఫోర్స్. F12 ఫస్ట్ ఆబ్జెక్ట్ పైన సెకండ్ ఆబ్జెక్ట్ అప్లై చేసే ఫోర్స్ అని గుర్తుపెట్టుకోండి. Yes students, let us go to the next activity, that is free fall. Okay, so what is mean by free fall? Free fall అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్, మనం ఫోర్స్ అప్లై చేయకుండా, నేను ఫోర్స్ అప్లై చేయట్లేదు, దానికి సపోర్ట్ అనేది ఇవ్వకుండా వదిలేస్తున్నాను. వితౌట్ అప్లయింగ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్, ఇఫ్ an object travel vertically downwards, then the body is free fall body. మనకి చేతిలోంచి జారిపోయిన పెన్ను కానీ మొబైల్ ఫోన్ కానీ ఏదైనా సరే మనకి అన్ఫార్చునేట్గా జారి కింద పడిన ఆబ్జెక్ట్ మనం ఫ్రీ ఫాల్గా తీసుకోవచ్చు. ఒక బిల్డింగ్ నుంచి దీని ఒక కాయిన్ వదిలేసినా సరే ఏదైనా మనకు ఫ్రీ ఫాల్ అవుతుంది. ట్రీ నుంచి డిటాచ్ అయిన ఫ్రూట్ కూడా మనకు ఫ్రీ ఫాల్, ట్రీ నుంచి కింద పడిన లీఫ్ కూడా మనకు ఫ్రీ ఫాల్ అవుతుంది. ఓకే, ఫ్రీ ఫాల్ అంటే ఫోర్స్ అప్లై చేయకుండా ఒక ఆబ్జెక్ట్ కింద పడడాన్ని ఫ్రీ ఫాల్ అంటాము. సో ఇక్కడ వచ్చేసి ప్లీజ్ అబ్జర్వ్ మై డియర్ స్టూడెంట్స్, తెలుగులో చెప్పడానికి రీజన్ ఏంటి అంటే మీకు సబ్జెక్ట్ ఫిజికల్ సైన్స్ అనేది చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు, అది చాలా ఈజీ అని తెలియజేయడం కోసం మీకు తెలుగులో మనం క్లియర్ కాన్సెప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ నోటీస్ దట్. ఫ్రీ ఫాల్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. సో ఏ ఫ్రీ ఫాల్ అయినా సరే, ఇప్పుడు ఒక యాపిల్ ఆబ్జెక్ట్ తీసుకుందాము. ఒక ఆబ్జెక్ట్ ఇది వచ్చేసి యాపిల్ అనుకుందాం. ఒక ఆబ్జెక్ట్ పైన ఈ ఆబ్జెక్ట్ మాస్ ఉంది నాన్న m. ఆబ్జెక్ట్ వచ్చేసి చెట్టు నుంచి డిటాచ్ అయిపోయింది, ఫ్రూట్ కింద పడుతుంది. రీజన్ ఏంటి? కింద పడడానికి రీజన్ ఏంటి? ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అదే గ్రావిటేషనల్ ఫోర్స్. ఇక్కడ వచ్చేసి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లనే ఆబ్జెక్ట్ కింద పడుతుంది కదా. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ మనం F అనుకుంటున్నాము. F దీన్నే మనం మన భాషలో దీన్ని ఏమంటామంటే వెయిట్ అంటాం. గ్రావిటేషనల్ ఫోర్స్ దీనిపైన వెయిట్ క్రియేట్ చేస్తుంది. వెయిట్ గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఈక్వల్. రైట్. సో దీనికి మనకు ఫార్ములా ఏంటండి సారీ వెయిట్కి ఫార్ములా వెయిట్ W is equals to mg. W is equal to mg. Force F is equal to ma. మనకు తెలుసు ఫోర్స్ F is equal to ma. ఒకసారి చూద్దాం. ఫోర్స్ F is equals to ma. See, m means mass, a means acceleration. అలాగే ఇక్కడ m అంటే మాస్, ఈ g అంటే acceleration due to gravity. m means mass and g means acceleration. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే గ్రావిటీ వల్ల వచ్చిన యాక్సలరేషన్, గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఈ యాక్సలరేషన్ అనేది మనకు క్రియేట్ అయ్యింది. సో ఇలా అనమాట. బట్ మనకి తెలుసు, ఏం తెలుసు? వెయిట్ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల క్రియేట్ అయింది కాబట్టి వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ అని రాస్తున్నాం. వెయిట్కి ఫార్ములా మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. గ్రావిటేషనల్ ఫోర్స్కి ఫార్ములా క్యాపిటల్ G ఇంటూ m1 అంటే ఇక్కడ వచ్చేసి m1 అంటే మనకి ఎర్త్ మాస్. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ ఈ యాపిల్ అనేది ఎర్త్ పైన పడుతుంది. ఈ ఎర్త్కున్న మాస్ ఏంటండి? క్యాపిటల్ M. ఎర్త్కి క్యాపిటల్ M మాస్ ఉంది. ఇది m1 అనుకుందాం, ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్. ఎర్త్ మాస్ క్యాపిటల్ M, ఆబ్జెక్ట్ మాస్ స్మాల్ m. G ఇంటూ m1 ఇంటూ m2 బై r². ఇక్కడ మనకి చూడండి ఎర్త్కి ఉండే రేడియస్, ఎర్త్కు ఉండే రేడియస్ క్యాపిటల్ R. అంటే మనకి ఇదే రేడియస్
సెంటర్ నుంచి ఇక్కడ మనకి సర్ఫేస్ కున్న రేడియస్ కూడా క్యాపిటల్ ఆర్ అవుతుంది. బట్ ఎర్త్ రేడియస్ వచ్చేసి మనకు చూడండి 6400 కిలోమీటర్స్ రేడియస్ ఉంది. అలాంటప్పుడు మన యాపిల్ అనేది చూడడానికి మనం హైట్లో తీసుకున్నాం, కానీ ఎర్త్ పైనే ఉంటుంది కదా, జస్ట్ చిన్న ఆబ్జెక్ట్. సో అలాంటప్పుడు ఎర్త్ పైన ఉన్న డిస్టెన్స్ ఒక 10 మీటర్స్ 5 మీటర్స్ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ హైట్ అనేది మనం నెగ్లెక్ట్ చేసి ఆబ్జెక్ట్కి ఎర్త్ సెంటర్కి మధ్యలో డిస్టెన్స్ క్యాపిటల్ ఆర్గా తీసుకుంటాము. స్టూడెంట్స్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఇప్పుడు డిస్టెన్స్ ఆపరేషన్ స్మాల్ ఆర్ కాస్త క్యాపిటల్ ఆర్ అయింది అంటే రేడియస్ ఆఫ్ ఎర్త్ డిస్టెన్స్. ఇది చాలా ఐఐటి ఫౌండేషన్, గ్రావిటేషన్, ఇంటర్మీడియట్కి ప్లస్ మీకు ఎనీ ఐఐటి టాపిక్ ఇక్కడ వచ్చేసి చాలా ఫౌండేషన్ జాగ్రత్త. బోత్ సైడ్ మాసెస్ విల్ బి క్యాన్సల్డ్, దెన్ m is equals to capital G into capital M by R square. So this is the value of small g. ఈ విధంగా మనకు స్మాల్ g వాల్యూ అనేది వచ్చేసింది. స్మాల్ g వాల్యూ ఎలా వస్తుంది? ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. సార్ వాట్ ఈస్ క్యాపిటల్ G? 6.67 into 10 to the power of -11 Newton meter square kg inverse 2. Next, mass of earth. Do you know what is the mass of earth? ఈ ఎర్త్కు మాస్ ఎంతో తెలుసా? ఒక ట్రక్ ఇసుక లారీ ఎంత వెయిట్ ఉంటుంది, మొత్తం మన ఎర్త్ మాస్ ఎంత ఉందంటే 6 into యాజ్ పర్ టెక్స్ట్ బుక్ 6 into 10^24 kgs ఉంది. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ఎర్త్ ఆల్రెడీ ఐ గివెన్ హియర్. రేడియస్ ఆఫ్ ఎర్త్ క్యాపిటల్ R is equals to 6400 కిలోమీటర్స్ కానీ 6.4 into 10 to the power of 6 కిలోమీటర్స్ కానీ మనం వచ్చేసి ఇది స్టాండర్డ్ ఫామ్ అంటాము. అంటే ఇక్కడ డిజిట్ డెసిమల్ ప్లేస్లో రాయడాన్ని స్టాండర్డ్ ఫామ్ అంటాము. ఇది మీరు కన్వర్ట్ చేసుకుంటే 6400 కిలోమీటర్స్గా మనకి వస్తుంది. ఎస్, ఇక్కడ ఫ్రీ ఫాల్లో ఒక ఆబ్జెక్ట్ పైన ఎంత యాక్సలరేషన్ ప్రొడ్యూస్ అవుతుందని క్యాపిటల్ G, క్యాపిటల్ M, స్మాల్ ఆర్లు మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు G వాల్యూ ఎర్త్ పైన 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా మనకు ఇక్కడ వచ్చేసి రికార్డ్ అయింది. ఎర్త్ పైన ఉండే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. స్టూడెంట్స్ ప్లీజ్ నోట్ డౌన్ ద యూనిట్స్. అబ్జర్వ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో దిస్ ఈజ్ యాక్సలరేషన్. Small g is acceleration. I hope you understood. Please pause the video and copy the notes. IT Foundation. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాను, బట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికి మీకు ఒక సైన్స్ అంటే రాజు సార్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీ అయిపోతుంది. ఎస్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ ఫ్రీ ఫాల్. నెక్స్ట్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ, చాలా క్లియర్ అబ్జర్వేషన్ ఉండాలి మీకు. ఇక్కడ ఈ యాక్టివిటీ ఏంటో చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్. అసలు నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా వండర్గా ఫీల్ అయ్యాను. ఏంటి యాక్టివిటీ అంటే, మనకు ఇక్కడ ఒక పెద్ద సిలిండ్రికల్ వెజల్, ఒక సిలిండ్రికల్ ట్యాంక్ తీసుకున్నారు సైంటిస్టులు. చూడండి, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. మీకు యూట్యూబ్లో ఈ యాక్టివిటీ ఉంటుంది. మనము షార్ట్గా అబ్జర్వ్ చేయడం కోసం ఈ క్లిప్ తీసుకున్నాను. ఈ సిలిండర్కల్లో ఆ రూమ్లో ఏం చేస్తారంటే, ఒక 2 ఆబ్జెక్ట్స్ని ఫెదర్, అంటే మన బర్డ్ ఫెదర్ ఉంటుంది కదా, బర్డ్ ఈగ, అది బర్డ్ ఫెదర్, ఒక బాల్, 2 తీసుకొని ఒకేసారి ఒక సర్టెన్ హైట్ నుంచి వదిలేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అంటే 2 సేమ్ టైంలో ఎర్త్ని రీచ్ అవుతాయా? స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఒక పేపర్ని, ఒక కాయిన్ని, రెండింటిని మనం ఒకేసారి వదిలేస్తే అవి ఒకేసారి ఎర్త్ బాటమ్ని రీచ్ అవుతాయా? సేమ్ టైం తీసుకుంటాయా మనకి ఎర్త్ని రీచ్ కావడానికి, గ్రౌండ్ రీచ్ కావడానికి? యువర్ ఆన్సర్ ఈస్, కామెంట్ చేయండి మీ ఆన్సర్ని. ఇక్కడ ఎర్త్ అనేది ఏ ఆబ్జెక్ట్ పైన సేమ్ ఫోర్స్ మనకు వచ్చేసి ఫోర్స్ అప్లై చేస్తుంది. సరే, కొంచెం స్మాల్ డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ అక్కడ వచ్చేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మాసెస్ యాక్చువల్గా ఏం జరుగుతుందో ఒకసారి జాగ్రత్త చూద్దాం. ఈ యాక్టివిటీ తర్వాత నేను వచ్చేసి మీకు కన్క్లూజన్ ఇస్తాను. ఓకే, లైటర్ ఆబ్జెక్ట్, హెవియర్ ఆబ్జెక్ట్ 2 ఎర్త్కి కొంత హైట్ నుంచి వదిలేసినప్పుడు సేమ్ టైంలో ఎర్త్ గ్రౌండ్ని రీచ్ అవుతాయా లేదా, ఏంటి రీజన్ అనేది మనం ఒకసారి ఇప్పుడు యాక్టివిటీలో చూద్దాం. సైంటిఫిక్ అబ్జర్వేషన్ చేయండి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఫెదర్, బాల్ 2 వదిలేసాడు, బట్ ఫెదర్ మాత్రం ఇంకా గాల్లోనే ఉంది. ఓకేనా, బాల్ వచ్చేసి పడిపోయింది. రీజన్ వచ్చేసి ఇక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ అంటాము. ఎయిర్ ఉంది ఇందులో. ఎయిర్ అనేది ఏమవుతుంది, ఫెదర్ని ఆపేస్తుంది. మనం పేపర్ కూడా కింద పడి వదిలేసినప్పుడు ఒక ఫస్ట్ ఫ్లోర్ నుంచి వదిలేస్తే పేపర్ కానీ కైట్ కానీ తెలుసు మనకి, అది ఎగ్జాక్ట్గా కిందికి రాకుండా ఇలా వెళ్ళిపోతుంటుంది. ఇలా అనుకుంటా కింద పడుతుంది. దాన్నే మనము
ఎయిర్ రెసిస్టెన్స్ అంటాము, దాన్నే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటాము, దాన్నే డ్రాగ్ అంటాము. ఓకే రైట్, దాన్ని ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ఆ ఎయిర్ అనేది స్టాప్ చేస్తుంది దాన్ని ఈజీగా వెళ్ళకుండా. ఇప్పుడు మన ఈ సైంటిస్టులు ఏం చేశారంటే ఆ వెజల్లో క్లియర్గా చూడండి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారో దానిపైన చిన్న అబ్జర్వేషన్ కోసం మొత్తం వ్యాక్యూమ్ చేశారు, దాంట్లో ఎయిర్ మొత్తం తీసేశారు, ఓన్లీ వెజల్ నుంచి ఎయిర్ తీసేశారు. ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఎర్త్ పైన చేశారు. సో ఎర్త్ సర్ఫేస్ పైన చేసారు, సో గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది, బట్ ఎయిర్ మాత్రం తీసేశారు. ఎందుకు? ఎయిర్ అనేది ఫెదర్ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఎయిర్ని మాత్రం తీసేసి ఇప్పుడు సేమ్ యాక్టివిటీ సేమ్ ఆ మిషనరీ ద్వారా అట్ ఏ టైం బటన్ ప్రెస్ చేయగానే రెండు రిలీజ్ అయిపోతాయి. సో ఇప్పుడు మనము యాక్టివిటీ ఎలా ఉందో ఒకసారి నెక్స్ట్ యాక్టివిటీ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, అబ్జర్వేషన్ చూడండి ఒకసారి. ఇది మనకి ఫస్ట్ వీడియో కదా, నెక్స్ట్ వీడియో చూద్దాం. 1 minute. రైట్, ఇదనమాట. చూడండి సైంటిస్టులు ఎంతమంది ఇంత క్లియర్ అబ్జర్వేషన్ అన్ని ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బటన్ ప్రెస్ అయింది, ఒక 2 ఆబ్జెక్ట్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట. సైంటిఫిక్ టెంపర్ మీలో కూడా డెవలప్ అవ్వాలి. టోటల్ అందులో ఎయిర్ లేదు, గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది. ఎర్త్ అనేది 2 ఆబ్జెక్ట్స్ని పుల్ చేస్తుంది. చాలా స్లో మోషన్లో చూపిస్తున్నారు. 2 ఆబ్జెక్ట్స్ ఎలా మూవ్ అవుతున్నాయి. ఇక్కడ ఫెదర్ అయినా సరే సేమ్ బోత్ ఆర్ మూవింగ్ విత్ సేమ్ స్పీడ్, సేమ్ వెలాసిటీ. అంటే వెలాసిటీ చేంజ్ అవుతుంది, బట్ మనకు స్లో మోషన్ అబ్జర్వేషన్లో రెండు ఒకే స్పీడ్తో, రెండింటికి సేమ్ వెలాసిటీ సేమ్ యాక్సలరేషన్తో కింద పడడం మనం అబ్జర్వ్ చేసాము. ఫస్ట్ కేసులో ఎయిర్ ఉంది, ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల రెండు సేమ్ ఫోర్స్తో రాలేదు. బట్ సెకండ్ కేసులో మాత్రం ఎయిర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఎయిర్ని తీసేసాము. 2 ఆబ్జెక్ట్స్ సేమ్ యాక్సలరేషన్తో ఒకేసారి ఎర్త్ని గ్రౌండ్ని టచ్ చేస్తాయి. దీని నుంచి మనం ఏం చెప్తాము అంటే, ఒకసారి చూడండి, యాక్సలరేషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మాసెస్. మరొకసారి చూద్దాము. యాక్సలరేషన్ అనేది మాసెస్ పైన డిపెండ్ అవ్వదు. మీకు అది 1 గ్రామ్ ఆబ్జెక్ట్ అయినా సరే, 1 kg ఆబ్జెక్ట్ అయినా, 1 క్వింటా ఆబ్జెక్ట్ అయినా సరే, ఏదైనా ఏ ఆబ్జెక్ట్ పైన అయినా సరే యాక్సలరేషన్ అనేది సేమ్ ఉంటుంది. G వాల్యూ ఈజ్ సేమ్ ఫర్ ఆల్. సో దట్ ఈస్ నథింగ్ బట్ యాక్సలరేషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మాసెస్. ఫెదర్ మాస్ 1 గ్రామ్, బట్ బాల్ మాస్ 1 kg. సో డిఫరెంట్ మాసెస్ కూడా సేమ్ యాక్సలరేషన్తో సేమ్ టైంలో గ్రౌండ్ని రీచ్ అవ్వడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇది మన నాసా సైంటిస్ట్ చేశారు, మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రైట్, ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు చూసినప్పుడు మనకు కూడా చాలా ఒక డిఫరెంట్ ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది. సైన్స్ అనేది స్టూడెంట్ లైఫ్లో కనెక్ట్ అయితే మీ లైఫ్ ఎక్కడో ఉంటుంది, ఎక్కడో వెళ్ళిపోతారు. స్టూడెంట్ లైఫ్లో నాకు మాత్రం స్టూడెంట్ లైఫ్లో సైన్స్ కనెక్ట్ అవ్వలేదు. ఓకే, నా అవసరం కోసం సైన్స్ నేర్చుకున్నాను. అవసరం ఉంటే, నువ్వు అవసరం అనుకుంటే, నీకు కావాలి అనుకుంటే సబ్జెక్ట్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ G? తెలియదా మనకి? ఇప్పటిదాకా చూస్తున్నాం. ఫస్ట్ వీడియోలో చూసాం, న్యూటన్ యాపిల్ ఫాల్ అవ్వడం 3 నుంచి ఎర్త్ పైన పడింది. అలాగే ఎర్త్ స్పెరికల్ షేప్లో ఉంది కాబట్టి అన్ని డైరెక్షన్స్లో మనకు ఇక్కడ ఫస్ట్ వీడియో చూసాము. అన్ని డైరెక్షన్స్ అన్ని టువర్డ్స్ ఎర్త్ సెంటర్ ఉంటుంది. సో డైరెక్షన్ ఆఫ్ G ఈజ్ టువర్డ్స్ ఎర్త్ సెంటర్. సో ఎక్కడ వర్షం పడినా, ఎక్కడ ఆబ్జెక్ట్ పడినా అది వచ్చేసి మనకు ఎర్త్ సెంటర్ వైపే వస్తుంది అని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. మనకి ఇక్కడ ఇండియాలో ఉన్న, అమెరికాలో ఉన్న, ఎక్కడున్నా సరే ఆబ్జెక్ట్ అనేది ఎర్త్ పైన పడుతుంది. ఇవన్నీ మనం ఎక్స్టెండ్ చేస్తే మనకు ఎర్త్ సెంటర్ వస్తుంది. సో ద డైరెక్షన్ ఆఫ్ G ఈజ్ టువర్డ్స్ ఎర్త్ సెంటర్ అని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. రైట్, సైంటిస్ట్ మన న్యూటన్ అప్పటిదాకా ఓవర్ అబ్జర్వ్ చేయలేదు, బట్ న్యూటన్కి ఆలోచన వచ్చింది. బట్ టోటల్ ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్ మొత్తాన్ని షేక్ చేసే న్యూటన్ 3 లాస్, P = U + AT, S = UT + AT², B² - U² = 2AS అనే 3 లాస్, యూనివర్సల్ లాస్ ఇచ్చాడు, యూనివర్సల్ ఈక్వేషన్స్ ఇచ్చాడు న్యూటన్. ఓకే, సో మనం ఉన్నదాన్ని అబ్జర్వ్ చేసి నేర్చుకుంటున్నాము, కొత్తది ఫైండ్ అవుట్ చేయడం కూడా కాదు. దాంట్లో ఫిజిక్స్ సైన్స్లో ఉన్న మజా ఏంటో మీరు నేర్చుకోండి. స్టూడెంట్స్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ. రాజు సారీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.